టుడే స్పెషల్ సేమియా ఉప్మా రెసిపీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే సేమియా ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 2 కప్పులు సేమియాని కళాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి వేసుకొని కూడా ఫ్రై చేయొచ్చు. మా ఇంట్లో నెయ్యి తినం కాబట్టి మేము నెయ్యి వేసుకోకుండా సేమియాని అయితే ఫ్రై చేస్తున్నాం. ఈ సేమియా అనేది మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా బాగా ఫ్రై చేసుకున్నదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. మనకి సేమియా ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది. సో బాగా ఫ్రై చేసుకున్న సేమియాని మొత్తం మన ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి మనం తగినంత ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే పోపు సామాన్లు అన్నీ వేసుకోవచ్చు. పోపు సామాన్లు ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు జస్ట్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇవన్నీ బాగా మనకి ఫ్రై అవ్వాలి. ఇవన్నీ మనకి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అయితే చాలండి. గోల్డ్ కలర్ అవి ఏం రావక్కర్లేదు. జస్ట్ పచ్చివాసన పోవాలి. మెత్తగా ఉల్లిపాయలని బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఉప్మాకైతే పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే పొటాటో కూడా వేసుకోవచ్చు, అలాగే బీన్స్ కూడా వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. మనకి ఇవన్నీ ఈ కూరగాయలన్నీ పచ్చివాసన పోయినంత వరకు మెత్తగా వచ్చేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. చూస్తున్నారు కదండి, మనకి ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఏవి మాడిపోకుండా ఉంటాయి. మీకు కావాలంటే నేను మసాలా ఉప్మా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం నార్మల్ సేమియా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. సో మనం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి మనం కరెక్ట్గా 4 గ్లాసులు అయితే నీళ్ళు వేసుకోవాలి. ఆ నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత మనకు బాగా మరుగుతుంది ఎసర. ఆ ఎసర అనేది బాగా మరిగినంత వరకు అప్పుడు దాకా సేమియా అయితే వేయకూడదు అండి. బాగా మనకి ఎసర బాగా మరిగిపోయిన తర్వాత అప్పుడైతే సేమియా వేయాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకైతే ఎసరు అనేది బాగా మరిగిన తర్వాత అప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇదే టైంలో మీరు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా ఎసరు అనేది బాగా మరగనివ్వాలి. నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు అదే ఎసరులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా సేమియా మొత్తం ఉడికిన దాకా మనం సిమ్లోనే పెట్టుకొని మూత వేసుకొని క్లోజ్ చేసేయండి. మళ్ళీ కాసేపు తర్వాత మూత తీసి చూడండి సేమియా ఎంతవరకు అయ్యిందో. ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మీకు కావాలంటే ఇప్పుడు కొత్తిమీర చిన్నది వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు సేమియా మొత్తం మళ్ళీ కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత వేసుకోండి. మనకి ఆ నీరు అనేది మొత్తం ఆవిరైతుంది. అంతేనండి, చాలా సింపుల్గా సేమియా ఉప్మా అయితే ఇంట్లోనే చాలా అంటే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ మూత వేసి పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద పెట్టేసి ఉంచేయండి 5 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం చేసుకున్న సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత పొడి పొడిగా అయితే వస్తుందో. చాలా సింపుల్ అండి, మన ఇంట్లో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇది వేడి మీద ఉంది కాబట్టి మనకు కొంచెం అలాగ అనిపిస్తుంది, కానీ ఇది ఫుల్ చల్లారిపోతే సేమియా అనేది మనకి పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే మనకి చాలా అంటే పొడి పొడిగా ఉంటుంది. ఇంకా చల్లారిపోతే అయితే ఇంకా చాలా అంటే చాలా పొడి పొడిగా ఉంటుంది. మీకు కాంటే దీన్ని కొబ్బరి చట్నీతో లేదా పంచదారతో అయితే వేసుకొని తినేయచ్చు. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్లో సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియోస్ చాలా అంటే చాలా వస్తాయి. బాయ్ బాయ్.